పురాణ ఇతిహాసాన్ని తీసుకున్నా లేకపోతే ఒక కథలుగా తీసుకున్నాము మనకు తెలిసినటువంటి చిన్న విషయంలో ఆ రోజుల్లో కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా చాలా రాక్షసులు కూడా తపస్సు చేశారు. దేవతల కన్నా రాక్షసులు ఎక్కువగా తపస్సు చేశారు. కానీ వాళ్ళ రాక్షస గుణం వల్ల వాళ్ళు నశించిపోయారు. మరి అదేవిధంగా దేవతలు కూడా మహాదేవుడు తపస్సు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కథ మనం ముందుకు వివరణ చేసుకుంటే, ఒక ఆయన తపస్సు కూర్చోవాలని చెప్పేసి అమ్మగారు అందుకని చిన్న చిన్న కథల ద్వారానే మనకు ఈ జ్ఞానాన్ని అందించారు. అదే సందేశాన్ని, అదే పరిపూర్ణత్వాన్ని, అది ప్రయోగాత్మకంగా అంటే ఏమంటారంటే దానికి పూర్తిగా ప్రాక్టీస్గా పూర్తిగా అది అమ్మ దగ్గర పూర్తిగా తీసుకున్నటువంటి పరిపూర్ణత్వాన్ని మనకు నాయన ఈ విధంగా అందిస్తున్నారు. అందుకని నాయన పదే పదే మీరు అర్థం కాకపోవచ్చు అని ఎందుకు చెప్తున్నారు అంటే వాస్తవానికి మనకు అర్థం కాదు. ఎందుకంటే కాబట్టి మన మనసు కొంత లయం అవుతుంటుంది, కొంత లయం కాకుండా ఉంటుంది. అందుకని మనకు అయితే ఒక మహాపురుషుడు తపస్సు చేయాలని చెప్పేసి ఆయన తపస్సులో కూర్చుంటాడు. తపస్సులో కూర్చున్న తర్వాత ఆయన తపస్సు ఎలా అంటే దీర్ఘంగా చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఏదైనా ఒక చెట్టు ఉండని ఏదైనా కావచ్చు, దాన్ని అలా చూడగలిగితే మండిపోతా అంటే ఆ తపస్సులో అంత శక్తి వస్తుంది. కానీ ఆయనకు ఒకనొక టైంలో ఒక పక్షి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు కదా ఆ తపస్సులో. అప్పుడు ఒక పక్షి ఆయన తపస్సు కూర్చుని ఆయన పైన రెట్ట వేస్తుంది. అంటే ఆ మల విసర్జన చేస్తుంది. మల విసర్జన చేయగానే ఆ తపస్సు నుండి ఆయన బయటకు వచ్చేసి ఒక పక్షి నా పైన ఈ మల విసర్జన చేయడమా, ఏంటి ఈ పక్షికి ఇంత నా పైన మల విసర్జన చేయడం అని చెప్పేసి ఆయన యొక్క అహంభావంతో ఒక్కసారి అంటే తపోశక్తి ఉంటుంది కదా, ఆ తపో దృష్టితో చూడగానే ఆ పక్షి మాడి మర్చిపోతుంది. ఇది మనకు తెలిసిన విషయం. అంటే చనిపోతుంది, అది భస్మం అయిపోతుంది. తర్వాత ఆయన తప్పు మనసు నుండి అంటే మనసు లయంలో నుండి బయటకు వచ్చారు కాబట్టి అప్పుడు ఆకలి వేస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం తపస్సులో మనసు అనేది లయం అవుతూ ఉంటుందో అప్పుడే ఆకలి, దప్పిక అనేటువంటిది మర్చిపోతూ ఉంటాం. ఇంకా భౌతిక విషయాలు కూడా చాలా వరకు మనకు తెలియకుండా మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే ఆ మనోలయం నుండి బయటకు వస్తాం అప్పుడే మళ్ళీ ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనల్ని పరిగింపచేస్తాయి. కాబట్టి ఆయన ఆకలి వేస్తుందని చెప్పేసి అలాగే ఆ తపస్సు నుండి విరమించుకొని బయటకు వచ్చేసి ఒక ఊరికి ఆయన భిక్షాటనకి వెళ్తారు. భిక్షాటనకు వెళ్తూ ఒక ఊరి ముందుకు వచ్చినటువంటి ఇంటిని వాళ్ళు భిక్షాటన చేయాలి, మహానీయులకు నియమం. కాబట్టి ఆ ఊళ్ళో ఏదైతే మొదటికి వస్తుందో అక్కడికి వెళ్ళి ఆయన భిక్షాటన కోసం భిక్షాందేహి అని ఆ పాత్ర పట్టుకొని ఆయన భిక్ష కోసం నిలబడ్డారు. అంతట్లో అప్పుడు ఏమవుతుంది అంటే కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆ ఇంటి యొక్క ఇల్లాలు అంటే ఆ ఇంటి యొక్క అమ్మవారు ఆ యొక్క భర్త సేవ చేసుకుంటూ భర్త సేవలో ఉంటూ ప్రతివ్రత ధర్మమై ఉంటుంది. ఎంత